సామాజిక సాధికార బస్సు యాత్ర దీనిలో భాగంగా చిలకలూరిపేట నలుమూలల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులారా, కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజేష్ గారు, వేదికను అలంకరించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్దలారా, ఈ సామాజిక సాధికార యాత్ర గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకంలో బ్రహ్మాండమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏమిటి సాధికారత యాత్ర? ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం? సామాజిక సాధికారత రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో చాలా పెద్ద స్థాయిలో ఇవాళ వేలాది మంది ప్రజానీకం భాగస్వాములు అవుతున్నారు. క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకున్నా. 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఆగండి ఒక 5 నిమిషాలు మాట్లాడకండి. వాళ్ళు ఆపండి 5 నిమిషాలు. సామాజిక సాధికారత యాత్ర 4 విషయాలు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ ఆర్థిక సాధికారత, సామాజిక సాధికారత, మహిళా సాధికారత, విద్యా సాధికారత, ఆరోగ్య సాధికారత, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి గొప్ప ఆలోచన. ఈ సమాజంలో ఎవరైతే తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి పేద ప్రజానీకం ఉన్నారో ఈ ప్రజానీకాన్ని అన్ని రంగాలలో కూడా ముందుకు నడిపించాలి. ఈ ప్రజానీకాన్ని ప్రధానంగా విద్యలోనూ, ఆరోగ్యంలోనూ, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా ముందుకు నడిపించాలన్నటువంటి ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎస్సీ సంక్షేమానికి అభివృద్ధికి, ఎస్టీ సంక్షేమానికి అభివృద్ధికి, మైనార్టీ సంక్షేమానికి అభివృద్ధికి, బీసీ సంక్షేమానికి అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇవాళ 4.5 సంవత్సరాలలో షెడ్యూల్ కులాల సంక్షేమానికి 60,500 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమానికి 70,750 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 23,430 కోట్ల రూపాయలు, మైనారిటీ సంక్షేమానికి 23,633 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద స్థాయిలో గడిచినటువంటి 75 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ఖర్చు పెట్టలేనటువంటి సంగతిని మనం గుర్తించవాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ప్రధానంగా 2 విషయాలు మీ దృష్టిలో ఉంచుతానే. ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఎవరైతే తరతరాలుగా ఈ సమాజంలో అణచివేతకు గురైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అభివృద్ధి క్రమంలో నడిపించాలి. అందరి ఆరోగ్యాన్ని బాగు చేయాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా సంపూర్ణమైనటువంటి విద్యావంతులు చేయాలి. కేవలం విద్యావంతులు చేయటమే కాదు, ఉన్నత విద్యావంతులు చేయాలన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 37,000 స్కూల్స్, 37,000 స్కూల్స్ ని 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని స్కూల్స్ ని కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా తయారు చేసినటువంటి ఘనత దేశ చరిత్రలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా. ఆయన ఆలోచన ఒకటే, అందరికీ మంచి విద్య అందించడమే కాదు, ఉన్నత విద్యావంతులు చేయాలి. వేలాది సంవత్సరాల నుంచి ఈ సమాజంలో అణచివేతకు గురైనటువంటి ఈ బిడ్డలు ఇంకా అణచివేతకు గురవడానికి వీల్లేదు.
అభివృద్ధి క్రమంలో భాగస్వాములు కావాలన్నటువంటి ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన ఆలోచించాడు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం. దానివల్ల వచ్చే ప్రయోజనం ఇవాళ కనపడకపోవచ్చు మనకి. రాబోయే 20 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ సమాజంలో అణచివేతకు గురైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారో మీ బిడ్డలంతా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ప్రపంచ అవసరాలకు సరైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి పెట్టుబడిగా మారే పరిస్థితులు, దేశ ఆర్థిక వ్యవస్థకి పెట్టుబడిగా మారే పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కలగంటున్నారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవాళ ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నా. ఈ నరసరావుపేట ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అత్యధిక శాతం ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతం ఇప్పటిదాకా అభివృద్ధి కాలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, ఎవరైతే ఈ సమాజంలో పేద వర్గాలు ఉన్నారో, ఎవరైతే బడుగు జీవులు ఉన్నారో, ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో, ఎవరైతే బీసీలు ఉన్నారో, ఎవరైతే మైనారిటీలు ఉన్నారో అందరినీ అభివృద్ధి క్రమంలో తీసుకెళ్ళాలి. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఆ మాట. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని అనగలిగాడా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఆలోచించండి మీరు. ఇవాళ మళ్లీ బయలుదేరుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, మరో 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి? ఏం చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకి? ఏం చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి? ఏం చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీలకి, మైనారిటీలకి? ఆలోచించవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తున్నా. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. విలువైనటువంటి సమయాన్ని కోల్పోయాం, విలువైనటువంటి మన బిడ్డల భవిష్యత్తును కోల్పోయాం, విలువైనటువంటి రాష్ట్ర భవిష్యత్తును కోల్పోయాం. ఈ రోజు కూడా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి త్రాగడానికి సరైనటువంటి మంచినీడు లేవు, ఆరోగ్య సౌకర్యాలు లేవు, చదువులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు, మౌలిక సౌకర్యాలు కల్పించాలి, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు రావాలన్నటువంటి ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన సొంత ఆస్తులు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్ల వరకు ఎదగగలిగాడు. కానీ గ్రామాలలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకురాగలిగాడా? కానీ ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇవాళ ఆయన. అందుకే ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన చాలా సీరియస్ గా ఆలోచించవలసినటువంటి విషయం. రేపు జరగబోయే ఎన్నికల రణరంగం పెత్తందారులకి, పేదలకి జరిగే పోరాటం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ ఏకమయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, ఇలాంటి నాయకత్వం మాకు రావాలి, ఇలాంటి నాయకుడు మాకు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇదే ఆలోచన ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మేము తిరుగుతున్నాం. శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సామాజిక బస్సు యాత్ర భారీ స్థాయిలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, ఎవరైతే సమాజంలో పేద ప్రజలు ఉన్నారో, అణచివేతకు గురైనటువంటి పేద బిడ్డలు ఉన్నారో వేలాదిగా తరలి వస్తున్నారు. 2 రోజుల క్రితం విశాఖపట్నం జిల్లా భీములలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికలకి లక్షలాది మంది జనం, 20 కిలోమీటర్ల మేర జనం ఉన్నారు. ఇవాళ ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి నాయకుడు కావాలి, సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి, నిజాయితీ కలిగినటువంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకత్వం మాకు రావాలని గ్రామాలలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికి ఆలోచిస్తున్నారు ఇవాళ. అందుకే చివరిగా ఒకే ఒక మాట మాట్లాడతా. చిలకలూరిపేట
చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అడ్డగా మారాలి. మళ్ళీ 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 రాజేష్ అన్న గారిని మీ శాసనసభ్యుడిగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కూడా మీకు మనవి చేస్తున్నా. రాబోయే ఎన్నికలలో, రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో పెత్తందారులకి, ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదల రక్తం తాగుతున్నటువంటి భూస్వాములు, పేదల శ్రమశక్తికి దోపిడీ చేస్తున్నటువంటి రాబందులు ఎవరైతే ఉన్నారో అందరికీ బుద్ధి చెప్పే విధంగా పేదలందరూ ఏకం కండి. గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఏకం కండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలారా ఏకం కండి. చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. రాబోయే ఎన్నికలు కేవలం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మహా సంగ్రామం. యుద్ధం లాంటి ఈ సంగ్రామంలో ఒకవైపు పెత్తందారులు, మరోవైపు పేదలు ఈ యుద్ధంలో భాగస్వాములు అవుతున్నారు. విజయం మనకే కావాలి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ గ్రామాలలో ఉన్నటువంటి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలారా ఏకం కండి. రాజేష్ అన్నని మళ్ళీ 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 ఎమ్మెల్యేగా గెలిపించని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.